సీఏఏ, కేజ్రీవాల్ అరెస్ట్, ఎన్నికల బాండ్లు, కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాల ఫ్రీజింగ్, వివాదం ఏదైనా కావచ్చు, అది పూర్తిగా ఇండియా ఇంటర్నల్ ఇష్యూ. ఇందులో తలదూర్చే అధికారం మరే దేశానికి లేదు. కానీ ఇటీవలి కాలంలో ప్రతి విషయంలో అమెరికా తలదూరుస్తోంది. భారత్ అభ్యంతరాలు చెబుతున్నా లెక్క చేయడం లేదు. ఈ వ్యవహారాన్ని పాకిస్తాన్ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. పాక్ టార్గెట్ కిల్లింగ్స్ ఎపిసోడ్లో భారత్ను నిందించేందుకు అమెరికాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. కానీ అన్ని వివాదాల్లో అడ్డంగా తలదూర్చిన అగ్రరాజ్యం ది గార్డియన్ నివేదికపై మాత్రం నో కామెంట్ అని తేల్చి చెప్పింది. అయితే ఉన్నట్టుండి అమెరికాలో ఈ మార్పు ఎందుకు వచ్చింది? అమెరికా విషయంలో పాకిస్తాన్ లెక్క ఎక్కడ తప్పింది? చూద్దాం. టార్గెట్ కిల్లింగ్స్ ఎపిసోడ్ లో పాకిస్తాన్ కు మరో బిగ్ షాక్. వివాదంలో తాము జోక్యం చేసుకోబోమన్న అగ్రరాజ్యం. We don't have any comment on the underlying allegations. అమెరికాలో ఉన్నట్టుండి ఈ మార్పు ఎందుకొచ్చింది? టార్గెట్ కిల్లింగ్స్ 2023లో పాకిస్తాన్ కు కంటి మీద కొనుకు లేకుండా చేసిన మిస్టీరియస్ మర్డర్స్ ఇవి. ఒకరి తర్వాత ఒకరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు హతమవడం, అది కూడా ఒకే ప్యాటర్న్ లో ఆ హత్యలుండడం ప్రపంచం అటెన్షన్ కు కారణమైంది. ఆ హత్యలకు ఇండియానే కారణమని ఆరోపించే ఛాన్స్ ఉన్నా పాకిస్తాన్ ఆ పని చేసే సాహసం చేయలేదు. అందుకారణం పాకిస్తాన్ లో హత్యకు గురవుతోంది భారత్ తో పాటు అంతర్జాతీయ వాంటెడ్ లిస్ట్ లో ఉండే టెర్రరిస్టులు కావడమే. షాహిద్ లతీఫ్, మసూద్ అజర్ వరకు ఒక్కో టెర్రరిస్టు దారుణంగా ఎలిమినేట్ అవుతున్నా చూస్తూ ఉండిపోయింది. కానీ ఏ రోజు భారత్ పేరు ఎత్తే ధైర్యం చేయలేదు. మాఫియా డాన్ దావూద్ ఎలిమినేషన్ తర్వాత మాత్రం పాకిస్తాన్ మంత్రి భారత నిఘా సంస్థ రా హస్తం ఉందని ఆరోపించినా ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. కట్ చేస్తే ఆ వ్యవహారంతో ఏమాత్రం సంబంధం లేని బ్రిటన్ మీడియా భారత్ను నిందిస్తూ నివేదిక విడుదల చేసింది. ఆ నివేదికే రెండు దేశాల మధ్య అగ్గి రాజేసింది. భారత్కి ముప్పుగా ఉందనుకున్న వాళ్ళని టార్గెట్ చేసి హతమారుస్తున్నారనేది గార్డియన్ నివేదిక సారాంశం. 2019 పుల్వామా అటాక్ తర్వాత రా ఇప్పటి వరకు 20 మందిని చంపినట్టు వెల్లడించింది. పాక్లో నిఘా వర్గాల సమాచారం ఆధారంగానే ఈ లెక్కలు చెబుతున్నట్టు వివరించింది ఆ నివేదిక. ఓ భారత అధికారి గురించి ప్రస్తావిస్తూ రష్యా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాల పనితీరుని వివరించింది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ విభాగం మొసాద్, రష్యా ఇంటెలిజెన్స్ కేజీబీ ఇదే విధంగా వేరే దేశాలను వ్యక్తుల్ని చంపిస్తున్నాయని, ఈ దేశాల నుంచే భారత్ స్ఫూర్తి పొందిందని ఆరోపించింది. అంతేకాదు పాక్ అధికారులు ఈ హత్యలకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కూడా తమకు అందించినట్టు స్పష్టం చేసింది. అయితే వీటిని వెరిఫై మాత్రం చేయలేదంది. ఓవరాల్ గా ఆ నివేదిక సారాంశం ఏమిటంటే, ఇండియన్ ఇంటెలిజెన్స్ కి చెందిన స్లీపర్ సెల్స్ పాకిస్తాన్ లో టార్గెట్ కిల్లింగ్స్ కి పాల్పడినట్టు ఆరోపించడం. నిజానికి ఇలా భారత్పై ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కెనడా, అమెరికా కూడా ఇలానే ఆరోపించాయి. గత సెప్టెంబర్లో కెనడాలోని ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత హస్తం ఉందని ఆ దేశ ప్రధాని ట్రూడో సంచలనారోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య వైరం పెరిగింది. భారత్లో వాంటెడ్ గా ఉన్న హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని భారత్ తేల్చి చెప్పింది. ఇక అమెరికాలోని మరో ఖలిస్తాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నుని హత్య చేయాలని చూశారని, ఆ కుట్రని తాము అడ్డుకున్నట్టు అమెరికా వెల్లడించింది. అయితే ఈ ఆరోపణలపై భారత్ స్పందించింది. వీటిని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. భద్రత విషయానికి వచ్చినప్పుడు ఖచ్చితత్వంతోనే ఉంటామని తెలిపింది. ఆ తర్వాత విచారణ చేపట్టగా భారత్కు చెందిన ఓ అధికారి గురుపత్వంత్ సింగ్ పన్నుని హత్య చేసేందుకు ప్రయత్నించినట్టు తేలిందని భారత్ స్పష్టం చేసింది. ఇప్పుడు ఏకంగా యూకే పత్రిక భారత్ టార్గెట్ గా ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల సమయంలో ఈ తరహా నివేదికలు రావడం చర్చనీయాంశం అవుతోంది. కట్ చేస్తే భారత్ పై ది గార్డియన్ కక్కిన విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది పాకిస్తాన్. Pakistan-India tensions because Pakistan says that Indian government assassinated dozens of individuals in Pakistan, while the Indian Defence Minister appeared to confirm that the Indian government carried out extrajudicial killings in Pakistan. How do you see this situation? So we have been following the media reports about this issue. We don't have any comment on the underlying allegations, but of course, while we're not going to get in the middle of this situation, we encourage both sides to avoid escalation and find a resolution through dialogue. వైట్ హౌస్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ని ప్రశ్న అడిగిన వ్యక్తి ఎవరో కాదు, పాకిస్తాన్ జర్నలిస్ట్. తమ దేశంలో జరుగుతున్న టార్గెట్ కిల్లింగ్స్ విషయంలో ది గార్డియన్ నివేదికపై అమెరికా స్పందనేంటో తెలియచేయాలనేది అతడి ప్రశ్న. కానీ అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాత్రం పాకిస్తాన్ జర్నలిస్ట్ ఆశించిన సమాధానం ఇవ్వలేదు. ది గార్డియన్ కథనం తమ దృష్టికి వచ్చిందని, ఆ ఆరోపణలపై తాము మాట్లాడడానికి, జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదనేశారు. ఉద్రిక్తతను నివారించేందుకు రెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని సూచిస్తున్నామని
సింపుల్ గా కట్ చేశారు. నిజానికి ఈ ఎపిసోడ్ లో అమెరికా స్పందనను తమకు అనుకూలంగా మార్చుకోవాలి అనేది పాకిస్తాన్ వ్యూహం. నిజ్జర్ హత్యాదంతం, పన్ను మర్డర్ ప్లాన్ వ్యవహారాల మాదిరిగానే తమ దేశంలో కూడా టార్గెట్ కిల్లింగ్స్ కు పాల్పడుతోందని అంతర్జాతీయ సమాజంలో భారత్ ను క్రిమినల్ గా చూపించే ప్రయత్నం చేసింది. కానీ ఆ వ్యూహం దారుణంగా విఫలమైంది. Been following the media reports about this issue. We don't have any comment on the underlying allegations, but of course, while we're not going to get in the middle of this situation, we encourage both sides to avoid escalation and find a resolution through dialogue. నిజానికి పాకిస్తాన్ లో టార్గెట్ కిల్లింగ్స్ విషయంలో అమెరికా తమకే మద్దతుగా నిలుస్తుందని ఇస్లామాబాద్ భావించడానికి ఓ కారణం ఉంది. టార్గెట్ కిల్లింగ్స్ గురించి రిపోర్ట్ చేసింది అమెరికా మిత్రదేశం బ్రిటన్ మీడియా. పైగా ఇతర దేశాల్లో భారత్ కు ముప్పు అనుకున్న వారిని మోడీ సర్కార్ తమ ఏజెంట్తో హత్యలు చేయిస్తోందని అమెరికా కూడా నమ్ముతోంది. ఎలాగో తమ మిత్రదేశమే కాబట్టి అమెరికా తమ వెంటే నిలుస్తుందని నమ్మకం. వీటన్నింటికి మించి ఇటీవలి కాలంలో భారత్ లో జరిగిన ప్రతి విషయంలో తలదూరుస్తోంది అమెరికా. సో అమెరికా భారత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని ఇస్లామాబాద్ భావించినట్టుంది. అందుకే అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా టార్గెట్ కిల్లింగ్స్ విషయంలో ది గార్డియన్ కథనాన్ని తమ దేశంపై సానుభూతిగా మలుచుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నంలో ఒకటి కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే పాకిస్తాన్ నిందిస్తోంది ప్రపంచం ఇచ్చిన భారత్ ని. కానీ ఇటీవల ప్రతి విషయంలో తలదూరుస్తున్న అమెరికాలో ఉన్నట్టుండి ఈ మార్పు ఎందుకొచ్చినట్టు? ఇటీవల రాజకీయంగా రచ్చరేపిన సిఏఏ విషయంలో తొలిసారి అమెరికా హద్దు మీరింది. సిఏఏ అమలును నిశ్చితంగా పరిశీలిస్తున్నామని మన అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చింది. దానికి భారత్ కూడా తమ అంతర్గత వ్యవహారాల్లో వేళ్లు కాళ్లు పెట్టొద్దని అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చింది. అయితే అక్కడితో ఆగని అమెరికా కేజ్రీవాల్ అరెస్ట్, కాంగ్రెస్ ఖాతాల ఫ్రీజింగ్, ఎన్నికల బాండ్లు వంటి అంశాలపై నోరు జారి భారత్తో చీవట్లు తింది. ఈ మొత్తం వ్యవహారంలో భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మొదలు విదేశాంగ మంత్రి జయశంకర్, ఆఖరికి భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కూడా అమెరికా తన హద్దుల్లో తాను ఉండాలని హితవు పలికారు. ఈ క్రమంలోనే మరోసారి భారత అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చకూడదని అమెరికా నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఇదే సమయంలో పాకిస్తాన్ లో టార్గెట్ కిల్లింగ్స్ రూపంలో మరణించిన వారంతా ఉగ్రవాదులు. వాళ్లలో చాలా మంది భారత్ తో పాటు అమెరికా మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నవాళ్లే. కాబట్టి ఈ వ్యవహారంలో భారత్ ని నిందిస్తే ఏం జరుగుతుందో అగ్రరాజ్యానికి కూడా తెలుసు.